హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి కాకరకాయ కారం అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. అంతేకాదు తక్కువ ఆయిల్ తోటి చాలా చక్కగా చేసేసుకోవచ్చండి. ఈ కాకరకాయ కారం అనేది ఒక వారం రోజులు మనం బయట పెట్టుకున్నా చాలా చక్కగా ఉంటుందండి. అస్సలు పాడవదు. అంతేకాదండి, మనం పప్పుచారు చేసుకున్న దేంట్లోకైనా సరే సైడ్ డిష్గా కూడా మనం నంచుకొని తినడానికి చాలా బాగుంటుందండి. నేను ఒకసారి ఎలా చేస్తానో చూసేద్దామండి. ముందుగా చిన్న చిన్న కాకరకాయలను తీసుకున్నాను. అయ్యే పెద్ద కాకరకాయలు అనుకోండి, రౌండ్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి గుత్తొంకాయలాగా 4 పక్కన కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. నేను లోపల ఉన్న గింజలు ఏం తీయలేదు. గింజలు ఉంటేనే టేస్ట్గా ఉంటుందండి. మీకు గింజలు ఇష్టం లేకపోతే తీసేసుకోవచ్చు, కానీ ఆ గింజలు ఉంటే కూడా చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ 2 అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ముందుగా ఒక కడాయి అయితే పెట్టేసుకొని దీంట్లోకి ఒక 2 పెద్ద స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఇంకా వీటిని మనం డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం ఏమి లేదు. ఈ ఆయిలే మనకి కర్రీ కూడా సరిపోతుందన్నమాట. ముందుగా నేను కాకరకాయలన్నీ వేసేసుకుంటున్నాను. చక్కగా ముందు కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు ఇలా వేసుకొని ఆయిల్లో అయితే చక్కగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా దూరగా అయితే వేయించుకుంటున్నానండి. ఇలా మధ్యలో ఒకసారి ప్లేట్ పెట్టేసి మనం ఒక 10 మినిట్స్ వదిలేసామనుకోండి, ఇదిగోండి చక్కగా మంచి కలర్లో అయితే ఇలా ఫ్రై అవుతూ ఉంటాయండి. ఇలా ముందు ఆయిల్లో ఫ్రై చేసుకోవటం వల్ల చేదు అనేది తగ్గుతుందండి. అసలు చేదుగా అనిపించదు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అవన్నీ కాకరకాయలు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి. ఆ తర్వాత అదే ఆయిల్లో, ఇంకా నేను ఎక్కువ ఆయిల్ ఏం వేయలేదు, అదే ఆయిల్ సరిపోతుంది. ఆ ఆయిల్లోనే ఇంకా నేను ఆనియన్స్ని అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. కాకరకాయలు ఇలా ఉన్నప్పుడే తీసేసుకోవాలండి. ఇంకా ఎక్కువ ఫ్రై అయినాయి అనుకోండి, ముక్కలు అనేవి గట్టిగా అయిపోతాయి అన్నమాట. కొంచెం పచ్చిగా, కొంచెం బ్రౌన్ కలర్గా ఇలా వేగితే సరిపోతుంది అన్నమాట. ముక్క అనేది మెత్తగా చాలా బాగుంటుంది. ఎక్కువ కరకరలాడకుండా ఉంటుందన్నమాట. ఈలోపు మనం ఈ కారానికి కావాల్సినవి ఎండు కొబ్బరి అండి. ఒక ఎండు కొబ్బరి సగం చిప్ప అయితే తీసుకున్నాను. ఇలా అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. దీంట్లోకి ఒక చిన్న ఉల్లిపాయ అయితే తీసుకున్నాను. ఇలా అన్నీ ఒలిచి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసి పొడిగా కారం వెళ్ళే పట్టుకుందామండి. ఈలోపు ఆనియన్స్ కూడా ఫ్రై అవుతున్నాయి. ఇదిగోండి ఇలా దూరగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కూడా, పచ్చిగా లేకుండా. ఇప్పుడు ఈ ఆనియన్స్లోనే నేను ముందుగా ఫ్రై చేసి పెట్టిన కాకరకాయలను అయితే వేసేస్తున్నాను. చూసారా అండి, ఫస్ట్ మనం వేసిన ఆయిలే సరిపోయింది. మనం ఎక్కువ ఆయిల్ కూడా వేయవసరం లేదు. తక్కువ ఆయిల్తోనే చాలా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వీటన్నిటిని వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్కసారి మూత పెట్టేస్తున్నానండి. ఇదిగోండి, మిక్సీ పట్టుకునేటప్పుడు దీంట్లో నేను 2 స్పూన్లు కారం అయితే యాడ్ చేసుకున్నాను. మీ టేస్ట్కి తగినట్లు మీరు కూడా యాడ్ చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే నేను ఆల్రెడీ ఉప్పు కూడా వేసానండి కొంచెం. అలానే మిక్సీ వేసేటప్పుడు మిక్సీలో కూడా 1 స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నాను. ఇదిగోండి, ఆనియన్స్తో పాటు కాకరకాయలు కూడా మళ్ళీ చక్కగా ఇంకొకసారి ఫ్రై అయితే అయిపోయినాయి. ఇప్పుడు ముందుగా పట్టి పెట్టుకున్న ఈ కారం పొడిని అయితే దీంట్లో వేసేస్తున్నా, కొబ్బరి కారాన్ని. ఈ కారం వేయటంతో ఒక మంచి వాసన అయితే వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, కలర్ కూడా చూడటానికి ఎంత బాగుందో. ఇలా కారం అంతా వేసుకొని ఈ కాకరకాయ ముక్కల్లోకి దూరేటట్టుగా ఈ కారపొడిని అంతా మధ్యలోకి ఇలా అయితే అనుకుంటా ఫ్రై చేసుకుంటూ ఉంటే సరిపోతుందండి. ఈ కారం పొడి వేయంగానే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే కొబ్బరి కాబట్టి తొందరగా అడుగంటే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో.
నిజంగా పప్పు వండుకున్నప్పుడు సైడ్ డిష్గా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నా చాలా బాగుంటుందండి. ఇది ఇలాగే బాక్స్లో పెట్టి ఒక వారం రోజులు బయట పెట్టినా కూడా అసలు ఏం పాడవదండి. మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్ కొత్తవారు కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు ఉంటాను.